చెన్నై కలకత్తా జాతీయ రహదారి మీద మరి ముఖ్యంగా గుంటూరు విజయవాడ నగరాల మధ్య ట్రాఫిక్ రద్దీ అనేది రోజు రోజుకు బాగా పెరుగుతోంది. ఇదే సమయంలో ఈ రహదారి మీద ఎక్కడైతే రైల్వే ట్రాక్లు ఉన్నాయో వాటిపైన ఉన్నటువంటి బ్రిడ్జీలు అనేటువంటివి ఇరుకుగా ఉన్న నేపథ్యంలోనే వాహనాలు రాకపోకలు సాఫీగా సాగించడానికి మాత్రం ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి విషయాన్ని హైవే అధికారులు గుర్తించారు. దీంతోనే గుంటూరు విజయవాడ నగరాల మధ్య 2 చోట్ల ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. దానిలో ముందుగా గుంటూరు నగర శివార్లోని తక్కెట్లపాడు వద్ద 1.2 కిలోమీటర్ల మేర 18 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 2 లైన్ల బ్రిడ్జిని 3 వరుసల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టున్నారు. అదేవిధంగా తాడేపల్లి వద్ద ఉన్నటువంటి కొల్లకొండ వద్ద కూడా ఇదే తరహాలోనే 25 కోట్ల రూపాయల వ్యయంతో త్వరలోనే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయినట్లయితే వాహనాలు సాఫీగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రాకపోకలు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది.